కదా. మనం ఎంతవరకు పాడుకున్న పాటలో దేవుడు ఉన్నాడు, వాక్యంలో ఉన్నాడు, ప్రార్థనలో కూడా ఇంతవరకు కూడా దేవుడు మనతో తోడై ఉన్నాడు. నిత్యమును కూడా ఆయన కాపాడువాడు, కునుకడు నిద్రపోడు, ఎప్పుడును కూడా మన వెంటే ఉంటాడు. ఎందుకనంటే ఆయన లేకపోతే ఈ రోజున మనము ఇలా నిలవబడలేము. ఒకవేళ ఇక్కడ నిలబడమంటే ఆయన ఇచ్చిన కృపయే, ఆయన ఇచ్చిన ఆయుష్ని బట్టే మనం ఎలా ఉన్నాం. ఈ రోజున ఈ తరుణం లేక చాలామంది బాధపడుచున్నారు. కానీ అయినా సరే మనం దేవుడు అంటే లెక్కలేదు, దేవుడు అంటే మనకి భయం లేని స్థితిలో ఉన్నాము. కానీ మనకి ఈ తరుణం ఇచ్చినందుకు దేవునికి లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకోవాలి. కీర్తనలు 99 మొదటి నుంచి 9 వచనాలు ఇలా వ్రాయబడేది. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనులు వణుకును, ఆయన కేరేబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలని. ఏంటది? యెహోవా ఏమి చేయుచున్నాడు? రాజ్యము చేయుచున్నాడు. అంటే యెహోవా మన మీద రాజ్యము చేయుచున్నాడు. కేరేబులందరూ కూడా వణుకుచున్నారు, ఆసీనుడై ఆయన కదులుచున్నాడు. అంటే ఆసీనుడై మనకి ఈ లోకంలోనికి వచ్చుచున్నాడు. కానీ బయలుదేరుచున్నాడు ఇప్పుడు. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు సిద్ధపాటును కలిగి ఉండాలి. దేవుడు వస్తున్నాడు కదా అని మనము సిద్ధపాటును కలిగి ఉండాలి. మనం ఏం చేస్తాం? దేవుడు ఎప్పుడో వస్తాడులే, ఇప్పుడే ఎందుకని నిర్లక్ష్యంగా ఉంటున్నాం. కానీ అది ఎప్పుడు కూడా తప్పది. ఏ క్షణం ముందు వచ్చినా, ఏ గడియ ముందు వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదు. రెప్పపాటున వస్తానన్నాడు దేవుడు. అలాగే వచ్చేంత వరకు మనం ఏం చేయాలంటే సిద్ధమని కలిగి ఉండాలి. సీయోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చించుచున్నాడు. అంటే సీయోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిలోని కూడా ఆయన హెచ్చించుచున్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. ఏంటది? యెహోవా సీయోనులో మహోన్నతుడైన, జనములన్నిటిపైన ఆయన హెచ్చింపబడి ఉన్నాడు. ఆయన అన్నిటికంటే కూడా భయంకరమైన వాడు, గొప్పవాడును కూడా. కానీ మనం దేవుని స్తుతించాలి. యెహోవా ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు అయ్యన్నాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు, వేవేల దూతలతో కొనియాడబడుచున్న దేవుడు పరిశుద్ధుడు. మనం పరిశుద్ధతను కలిగి ఉండాలి. దేవుడు అందరికీ కూడా దేవుడే, అన్ని జాతుల వాళ్ళకి కూడా దేవుడే. ఎందుకంటే ఏమన్నాడంటే నేను కంసాలిని కాదా అన్నాడు. కంసాలిని ఎలాగయ్యాడు? నేను సబ్బు వంటి వాడిని కదా, సబ్బు ఆయనే అయ్యాడు కదా. అంటే మీరు అనుకోవచ్చు సంఖ్యలలో ఉన్నాడు కదా దేవుడు, అయినను సరే కంసాలి ఎలాగయ్యాడు అని ఆయన ఎట్లాంటి కంసాలు వాడు ఆయన అనొచ్చు. కానీ నేను కంసాలిని, అగ్ని వంటి వాడిని కాబట్టి నేను కంసాలిని అని అంటున్నాడు. సాకళ్ళలో సాకళ్ళు, నేను ఎట్లాంటి దేవుడు సాకళ్ళలో సాకలు అనుకోవచ్చు. నేను కంసాలి సబ్బు వంటి వాడిని అని అంటున్నాడు. నేను సాకలి సబ్బు వంటి వాడిని అని అంటున్నాడు. రాజు ఎట్లా అయ్యాడు దేవుడు అని అనుకోవచ్చు మనం. రాజులకు రాజును నేనే, ప్రభువులకు ప్రభువును నేనే అని అంటున్నాడు. అయ్యో బ్రాహ్మణులకు దేవుడు కాదే అని అనుకోవచ్చు. కానీ బ్రాహ్మణులకు కూడా దేవుడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రధాన పూజారి, ప్రధాన యాజకుడు. ఎలాగ అనుకోవచ్చేమో కాపులకు దేవుడు కాదని అనుకోవచ్చు, కానీ కాపులకు కూడా దేవుడే. ఎందుకంటే అసలు శిష్యులైన నెంబర్ 1 కాపు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ద్రాక్ష తోటని నాటి ఆయన కాపు వచ్చేంత వరకు కూడా కాపుదల కాచి ఉన్నాడు. అందుకని ఆయన అందరికంటే కూడా కాపు అంటే ఆయనే అనుకోవచ్చు. మనం అనుకుంటాము కాపు కాసినంత రానే కాపు అయిపోతారా అని అనుకోవచ్చు. కాపుల కంటే అందరికంటే కూడా అందరికీ కూడా దేవుడు మన యేసుక్రీస్తే అయ్యి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే మనం నమ్మము. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును సిద్ధపరిచి ఉన్నావు. యాకోబు సత్య దినములలోను నీవు నీతి న్యాయములను జరిగించుచున్నావు. మన దేవుడైన యెహోవా గణపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడి ఆయనకు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అంటున్నాడు. అంటే దేవుని ఎదుట యెహోవాను మనం ఏం చేయాలి? గణపరచాలి. మనం ఆయన పాదపీఠము వద్ద ఎదుట సాగిలపడి ఆయనను మనము స్తుతించాలి. మనం స్తుతిస్తాము. ఎలా స్తుతి? ప్రభా నన్ను దీవించిన ఆయన, అయిపోయింది. అదే స్తుతా కాదు కదా. హృదయంతో ఆరాధించమన్నాడు. హృదయపూర్వకముగా దేవుడు విరిగి నలిగిన హృదయమును కలిగి దేవుని ఆరాధించమన్నాడు. ఎందుకంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు, వేవేల దూతలతో కొనియాడబడుచున్నాడు. ఆయన పరిశుద్ధ నామమును సన్నతించమని అన్నాడు. ఆయనను కీర్తిస్తూ పాటలు పాడుచు తంబురతోనూ సితారతోనూ ఆయన ఆరాధించమని చెప్పుచున్నాడు. ఆయన పరిశుద్ధ నామమును, ఆయన యాజకులలో మోషే అహరోనుల నుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. సమూయేలు గురించి వచ్చింది కాబట్టి ఒక చిన్న ఉదాహరణ చెప్తుంది. సమూయేలు ఎప్పటి నుంచి దేవుని స్తుతించాడు? సావిత్రి మామ, సమూయేలు రెండో సంవత్సరం నుంచి సమూయేలు దేవుని భయభక్తుల్లో పెరిగి ఉన్నాడు. తన తల్లి ఏం చేసిందంటే దేవునికి సమర్పించుకుంటానన్నది. కానీ పాలు విడిచిన వెంటనే దేవుని ఆలయంలో విడిచిపెట్టింది.
రెండో సంవత్సరం నుంచే దేవుని స్వరం విన్నవాడు బైబిల్లో అందరికంటే సమూయేలు ఫస్ట్ దేవుని స్వరం విన్నాడు. అంతే చిన్నప్పటి నుంచి మనం బిడ్డలు ఇవ్వాలని అనుకుంటాము. నువ్వు కూడా అనుకుని ఉంటావు కదా ఏదో బిడ్డను దేవునికి సమర్పించాలని. కానీ అది జరిగిందంటావా? దానికే దేవుడు ఎన్నుకుంటేనే జరుగుతుంది. కానీ మనం చాలా అనుకుంటాం. కానీ దేవుడు తన తల్లి రెండో సంవత్సరం నుంచే దేవుని ఆలయంలో వదిలేసింది. చిన్న వయసు నుంచే సమూయేలు దేవుని స్వరం విని దేవుని అందు భయభక్తుల్లో పెరిగి ఉన్నాడు. సమూయేలు చాలా భయభక్తులు కలిగి ఉన్నాడు. అలాంటి ఆశీర్వాదములు మన బిడ్డలకి కూడా కావాలని అనుకుంటాం. కానీ మనం చెప్పింది వాళ్ళు చేసే రోజులు కాదు ఇవి. మనం చెప్తే ఒకటి చేస్తారు. వాళ్ళు చెప్పిందే మనం వినాలి. ఈ రోజులను బట్టి ఈ రోజుల్లో మనం చెప్పింది ఏ బిడ్డలన్నా వింటారా? అసలు వాళ్ళకి ఏం కావాలంటే ఫస్ట్ బండి, ఫోను, అందులో పెట్రోల్ ఎలా వస్తుంది ఏంటి ఏమి వద్దు. ఫస్ట్ వాళ్ళకి కావాల్సిన ఈ రెండు ఇస్తేనే మన మాట వింటారు. ఈ రెండు ఇవ్వకపోతే మన మాట కాదు కదా. ఇంట్లో అన్నం కూడా తినరు. దేశాలు గిన్నెలు ఇవన్నీ బదులు కొట్టేస్తారు. కానీ సమూయేలు అలా చేయలేదు. చిన్న వయసు నుంచే తన తల్లి చక్కగా భయభక్తుల్లో పెంచింది. భయభక్తులు కూడా పెంచలేదు, దేవుని ఆలయంలో మాత్రమే వదిలేసింది అంతే. కానీ తన పెరిగి పెద్దవాడయ్యి చాలా దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాడు. అలాంటి ఆశీర్వాదములు మనకి కావాలి, మన పిల్లలకి కూడా కావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? గారం పెట్టేసి మన పిల్లల్ని మనమే చెడిపేస్తున్నాం. చాలా మటుకు మన పిల్లలు మనమే చెడిపేస్తున్నాం. ఎవరు చెడపెట్టలేదు. తల్లిదండ్రులు, నానమ్మ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వదిలేసి కోయిట్లకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అయ్య బాబాయ్ ఇలా అమ్మ వచ్చి నన్ను తిడతాదేమో, ఇలా అమ్మ వచ్చి నన్ను ఏమన్నా అంటాదేమో అని వాళ్ళు ఇంకా అడిగింది ఇచ్చేయడం. ఇంకా అదే అలవాటు అయిపోయింది వాళ్ళకి. మొత్తం అందరూ కూడా అదే. అమ్మమ్మ ఇంటికాడ ఇట్టిన అదే పద్ధతి, నానమ్మ ఇంటికాడ ఇట్టిన పద్ధతి, మేనత్తల ఇంటికాడ ఉన్నా కూడా అదే పద్ధతి. ఏం చేస్తున్నారంటే పిల్లల్ని అక్కడ ఏంటంటే భయంతో పెంచుతారేమో అనుకోరు. కానీ ఒక్కో తల్లిదండ్రులు భయంతో పెంచుతారేమో అనుకోరు. ఒక్కో తల్లిదండ్రులు మేము డబ్బులు అమ్ముతున్నాం కదా, ఎందుకని చూడరు మా పిల్లలు, మీరు కొడతారని మీ దగ్గర పెట్టామా అని అంటున్నారు. ఈ మాటలు పడలేక కొంతమంది ఏం చేస్తున్నారు? సర్లే వాళ్ళ ఇష్టానుసారం వదిలేదామని అలా వదిలేస్తున్నారు. పిల్లల్ని సగం వంతు ఇలాగే యవనస్తులు చెడిపోవడం కానీ కారణము. కానీ అది తప్పు, ఇది తప్పు అని మనం చెప్తాము. ఎందుకంటే మనం ఆ వయసు నుంచి ఈ వయసుకు వచ్చాము. మనకి ఎన్నో కష్టాలు పడి, ఎన్నో శోధనలు పడి మన తల్లిదండ్రులు ఎంతో కష్టాలు పడి పెంచారు. కానీ ఇప్పుడైతే అలాంటి కష్టాలే లేవు, అలాంటి బాధలే లేవు. కానీ అయినా సరే దేవుడు అంటే భయం లేదు, తల్లిదండ్రులు అంటే భయం లేదు, గురువులు అంటే భయం లేదు, అసలు ఎవరన్నా భయం లేదు. వాళ్ళకి కావాల్సింది ఇస్తేనే వినయము, వాళ్ళకి కావాల్సింది ఇస్తేనే భయము. అదేనా నటన, నిజమైన భక్తి, నిజమైన ప్రేమ కూడా కదా. ఎందుకంటే అవి కొనిచ్చారు కదా, మళ్ళీ ఎక్కడ మళ్ళీ తిరిగిందని అంటారా అని వినయంగా అలాగే ఉంటున్నారు తప్ప. కానీ ఈ రోజుల్లో పిల్లలు ఎవరును కూడా మనం ఏమనుకుంటున్నామంటే నా కొడుకు నా మాట్లాడినాడు, నా కూతురు నా మాట్లాడినాడు, పర్వాలేదులే అని అనుకుంటున్నారు. కానీ వారి మనసులో వారికి ఉంటుంది. మనం ఏమనుకున్నా బిడ్డన మన తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిది? ఎన్ని ప్రేమ అనేకమైన దోషములను కప్పును, అనేకమైన పాపములను కూడా కప్పుతుంది. మన బిడ్డలను కూడా మనం నా తల్లిదండ్రులు కూడా నన్ను అలాగే అనుకుని ఉండొచ్చు కదా. కానీ అప్పటి రోజుల్లో అయితే ఎలా పగలంతా పనిచేసి వచ్చి రాత్రి వడ్లు దంచి సత్రమామ వడ్లు దంచుకుని తినేవారు శిరోమణమ్మ. ఇప్పుడైతే మరే వడ్లు దంచి మిల్లులు ఉన్నా కూడా పగలంతా పనిచేసి రాత్రి అయితే తెచ్చుకుని వడ్లు దంచుకుని పెట్టేవారు. ఇప్పుడైతే పిల్లలు అలాంటి అలా తింటారా? ఇప్పుడు బిర్యానీలు, పలావాల ఇవి అలాగా దేవుని మన పిల్లలు మనమే పాడు చేసేస్తున్నాం. సమూయేలు అయితే చాలా భయభక్తిలో పెరిగాడు. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను. ఉత్తరం ఎలాంటి ఉత్తరం ఇచ్చాడు దేవుడు? ఆయన మొరపెట్టినప్పుడు ప్రతి ఒక్కరికైనా మనకు ఎన్నో శోధనలు, వేదనలు, మన శత్రువుల నుంచి కనపడిన వారు ఉండొచ్చు, కనపడిన వారు, కానీ అన్నిటి నుంచి కూడా దేవుడు మనలని చాలా కాదు. 2025 అంతా కూడా కాచి కాపాడాడు. 2026 ఇవాళ 31వ తారీఖు. దేవుడు నెలంతా 26 వచ్చి నెల అయిపోతుంది. అప్పుడే ఈ నెల అంతా కూడా దేవుని కృప, దేవుని కాపుదల. నిజంగా చెప్పాలనుకుంటే మన గ్రామాన్ని దేవుడు చాలా ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడంటే మనకి ఈ రోజుల్లో ఎలా ఉండేది, ఈ నెల అంతా కూడా భయంకరంగా ఉండేది. కానీ దేవుడు ఈ సంవత్సరం అసలు అలాంటిది ఏది లేకుండా చాలా కాపుదల ఉంచాడంటే నిజంగా మన గ్రామం చాలా ఆశీర్వదింపబడింది. అన్ని గ్రామాల్లోనూ చాలా మందికి కూడా శోధనలు, వేదనలు, అనేకమైన కుటుంబాలలో ఎవరి కుటుంబాలలో కూడా మనశ్శాంతి లేవు, శాంతి లేదు, సమాధానం లేదు. కానీ దేవుడు మనలని సజీవులుగానే ఆయన రెక్కల చాటుని ఎలాగూ మొరపెట్టగా దేవుడు మనకి ఉత్తరం ఇచ్చాను. ఆయన ఏమైనాడు? మహాగణుడై ఉన్నాడు. ఆయన పాదపీఠం ఎదుట మనము సాగిలపడి మనము నమస్కారం చేసి యెహోవాకు మొరపెడితే మనకి ఉత్తరం ఇస్తాడు. దేవుడు ఏమైనాడు? మేఘస్తంభములో నుండి ఆయన వారి మాట
వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడలను వారును అనుసరించిరి. అంటే దేవుడు ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు వాళ్ళని ఎలా కాచి కాపాడాడు? పగల మేఘస్తంభము వలె, రాత్రి అగ్ని స్తంభము వలె కాచి కాపాడాడు. అలాగే మనల్ని కూడా దేవుడు ఇశ్రాయేలీయులకి ఇచ్చిన ఆశీర్వాదములు మనకి ఇవ్వడంటారా? ఇశ్రాయేలీయులు ఎన్ని రోజుల్లోకి వెళ్ళాలి? 40 రోజులకి వెళ్ళవలసింది 40 సంవత్సరాలకి వెళ్ళారు. ఎన్ని వేల మంది, ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి? అన్ని తెగుళ్ళు దాటుకుని ఎవరు వెళ్ళారు? ఇద్దరే వెళ్ళారు కడకి. అలాగే మనం కూడా ఎన్ని శ్రమలు వచ్చినా దేవునికి మొరపెడితే దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. కాదంటే మనం ఏం చేస్తాం? మనం మంచం మీద ఉన్నప్పుడు ప్రవ్వా నన్ను ఇలా చెయ్యి అని నేను లేచిన వెంటనే నీ ప్రార్థనకు వచ్చేస్తాను, నీకు ఇది ఇచ్చేస్తాను అది ఇచ్చేస్తాను. కానీ లేచిన తర్వాత అన్నీ మర్చిపోతున్నాడు. కానీ అలా కాదు, దేవునికి అనుకున్నది ఇవ్వాలి. దేవుడు మనలను మేఘస్తంభము వలె, అగ్నిస్తంభము వలె ఆయన మనలను కాచి కాపాడాడు. ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. యెహోవా మా దేవా, నీవు మాకు ఉత్తరం ఇచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచున్నానే. వారి విషయములలో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. ఏంటది? యెహోవా మా దేవా, నీవు మాకు ఉత్తరం ఇచ్చితివి. వారి క్రియలను బట్టే ప్రతిఫలం ఇచ్చునని అంటున్నాడు. ఏం చేయాలి? పాపమును విడిచిపెట్టమని అంటున్నాడు దేవుడు. పైకి అందరము పాపం విడిచిపెట్టేసాం. ఎక్కడ విడిచిపెట్టారు? దేవుడు చూడలేదంటారా? మనుషులు చూడకపోవచ్చేమో. విడిచిపెట్టామా లేదా అనేది నీకు నాకు తెలియకపోవచ్చాను. దేవుడికి తెలీదా? దేవుడికి చాటు మరుగైనది ఏదైనా ఉన్నదా? దేవుడికి కనపడంది ఉన్నదా? చీకట్లో చేసింది కనపడుతుంది, వెలుగులో చేసింది కనపడతలేదు. నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు నన్ను చూస్తున్నారా? కానీ బయట ఉన్న వాళ్ళు చూడట్లేదు. కానీ దేవుడైతే నీకు కూర్చున్నా చూస్తున్నాడు, ఇంట్లో ఉన్నా చూస్తున్నాడు, బయట ఉన్నా కూడా చూస్తున్నాడు. దేవునికి చాటు మరుగైనది ఏది కూడా లేదు. సమస్తము చూచుచున్నాడు. వాటిని బట్టే ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. వాటి క్రియలను బట్టే దేవుడు మనకి ప్రతిఫలమును అనుగ్రహిస్తానని అంటున్నాడు. నిత్యమును కూడా యెహోవా మనల్ని ఎలా ఉన్నాడు? ఆయన రెక్కల చాటున మనలను భద్రము చేయుచున్నాడు. ఆయన కాపుదల నిత్యమును కూడా మనకు ఉన్నది. కాబట్టి ఈ రోజున ఇలాగ ఉండగలుగుతున్నాం. ఆయన మనల్ని ఎలా కాస్తున్నాడు? మేఘస్తంభము వలె కాపాడుచున్నాడు. మన క్రియలను బట్టే ప్రతి పాపమును కూడా విడిచిపెట్టాలి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతముల ఎదుట సాగిలపడుడి. ఎలాగా? మన దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు, మహాగణుడై ఉన్నాడు. మన ఆలోచనకర్త, సృష్టికర్త యెహోవా నమ్మదగినవాడు. దేవుని నమ్ముకున్న వాళ్ళకి ప్రతిదీ కూడా సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమని చెప్పుచున్నాడు. ప్రతి విషయంలోనూ కూడా దేవుని మీద దేవుడు పరిశుద్ధుడు ఆయన పర్వతము మీద ఎదుట సాగిలపడి నమస్కారము చేయమని అన్నాడు. అంటే మనము పడిపోయి నమస్కారం దేవుని ఎదుట మనము ప్రార్థించాలి. దేవుని లేకపోతే ఈ రోజున మనము ఇలాగ ఉండలేము. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మహాగణుడు. పరిశుద్ధము పర్వతముల మీద ఎదుట సాగిలపడి సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాని సేవించుడు అని అంటున్నాడు. ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రమ్మని అంటున్నాడు. మనం సంతోషంతో వెళ్తున్నామా? మనం దేవుని సన్నిధిలోకి ఎలా వెళ్తున్నారు? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడని అన్నాడు. సంతోషంతో యెహోవాని సేవించి ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి అని అన్నాడు. యెహోవాయే దేవుడని తెలుసుకునుడే. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును కూడా మన పైనుండును. ఆయన సత్యము తరతరములు ఉండును అని అన్నాడు 100వ కీర్తనలను. ఎలాగ? యెహోవాని స్తుతించమంటున్నాడు, యెహోవానే కీర్తించమంటున్నాడు, ఆయన నామమును సన్నిధించమని అన్నాడు. యెహోవా మందిరంలోనికి రమ్మని అంటున్నాడు. మనం మందిరానికి వెళ్తున్నాము, మన పక్కన ఉన్న వారిని ఏదో ఒకటి అంటాము, మన ఎదుటిన్న వాళ్ళు ఏదో ఒకటి అంటాము. కానీ మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవేంటి, నేనేంటి, ప్రతి ఒక్కరమును కూడా దేవుని సన్నిధి. మనం ఇక్కడ చిన్న కూడుకు పెట్టుకున్నాము. ఈ వచ్చిన 10 మందే మనల్ని చూసి ఇంకొకరు మారే విధంగా ఉండాలి. మనం ప్రార్థనకు వెళ్తున్నామంటే ఎలాగో మనం వెళ్ళి పక్క వారిని వెళ్ళటం, లేకపోతే వెళ్ళి ఈ మాటలు ఆ మాటలు అనకూడదు. మనల్ని చూసి ఇంకొకరు మారాలి తప్ప కానీ ఇంకొకరు ఏలైతే చూపించే విధంగా మనం ఉండకూడదు. ఎప్పుడునూ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే, ఇక్కడనే కాదు వాళ్ళే పరిశుద్ధులా మేము పరిశుద్ధులం కాదా అనే విధముగా కాదు. ఎవరి పరిశుద్ధత వాళ్ళకే, ఎవరి భక్తి వాళ్ళకే, ఎవరి మనసుకి వాళ్ళే కర్తలు. నీవు నేను కూడా కర్తలు కాదు. కానీ ఎవరి మనసు, కానీ
మనల్ని ప్రార్థనకు వచ్చే వాళ్ళని ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటేనే శోధనలు ఎక్కువ వస్తాయి. ఎక్కువ ప్రార్థనలు ఎక్కడైతే ఉంటుందో సాతాను కూడా అక్కడే ఉంటుంది. దేవుడిని శోధించలేదా సాతాను? మనమెంత మనుషులము? దేవుని కంటే గొప్పవాళ్ళమా? దేవుని కంటే గనులమా? మనము దేవుని కంటే శక్తిమంతులమా? అలాంటిది దేవుడే లొంగలేదు, మనం ఎందుకని లొంగాలంటారు సాతానికి? ఎప్పుడు కూడా సాతానికి మనము లొంగకూడదు, సాతానికి చోటు ఇవ్వకూడదు. మనుషులు ఏంటంటే మనం భక్తిగా ఉన్నామని వాళ్ళని ఏదో ఒకటి అని కూర్చోబెట్టాలనే చూస్తారు. వాళ్ళు ఏదో ఒక మాట అంటే ఇంకెళ్ళర్లే అని వాళ్ళని ఏదో సూటిపోటు మాట అని ఏం చేస్తారంటే వాళ్ళు నీళ్ళు గారిపోయేలాగా చేస్తారు. ఎందుకంటే సాతాను వాళ్ళలో ఉన్నది. ఆ ప్రవేశించి సాతాను భక్తి కలిగిన వారిని ఆ విధంగా సాతాను శోధించి కూర్చోబెడుతుంది. కానీ దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడూ కూడా అలాగే ఆయనను కీర్తనలతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు, కీర్తనలు పాడచ్చు. దేవుని ఆలయంలో మనము ప్రవేశించాలి. యెహోవా దయాళుడైనడు, ఆయన కృప ఎంతకాలం ఉండును? ఆయుష్కాలం ఉండును ఆయన కృప. ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు. ఆయన కృప లేకపోతే ఈ రోజున మనం ఇలాగ ఉండలేము, సమాధానం లేకపోతే ఇలా ఉండలేము. మనం ఎప్పుడు కూడా బయట వారి మాటలు ఎవరు కూడా పట్టించుకోవద్దు. మన ప్రార్థనకు వెళ్తున్నాము, వస్తున్నాము, మనం ప్రార్థన చేసుకుంటాము, వస్తాము, అంతవరకే. వాళ్ళు ఏంటంటే ఇంటికాడ కుర్చీలు వేసుకుని ఇంక ఇయ్యే పనులు, ముసలమ్మ ముచ్చట్లు, వీటికి అలవాటు పడిపోతున్నారు. వీటయ్యానే ముసలమ్మ ముచ్చట్లు మానేసి ఒక 10 నిమిషాలు దేవుని సన్నిధిలో కూర్చుంటే అయ్యే మంచి మాటలే కదా, అవి కూడా దేవుని మాటలే కదా. వాటికి మాత్రం చోటు ఇవ్వరు, కానీ ముసలమ్మ ముచ్చట్లకు మాత్రం చాలా ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ కూర్చున్నంత సేపులో దేవుని సన్నిధిలో కూర్చుంటారా? దేవుని సన్నిధిలో కూర్చుంటే అయిపోయి నడుము లాగేస్తుంది బాబోయ్, లేకపోతే ఇది లాగేస్తుంది అది లాగేస్తుంది అని అంటారు. అంటే దేవుడు ఇవ్వలేదు ఈ శరీరాన్ని, ఆయన ప్రాణాన్ని మనలోకి వదలేదా? ఆయన మనల్ని మట్టి తీసి మనుషుల్ని చేసి ఆయన జీవమును పోయలేదా? అంటే దేవుడు ఇచ్చిన దాన్ని దేవునికి తిరిగి ఇవ్వడానికే మనం ఎంత బాధపడిపోతున్నామే. ఇవాళ ఇంత సమయం ఇచ్చాడు, 24 గంటలు, 1 గంటే కదా దేవునికి ఇవ్వమని అంటున్నాడు. మనం ఇంట్లో చేసుకుంటున్నామో లేదో తర్వాత సంగతి. ఇంట్లో అందరమో చేసుకుంటాము, పొద్దున్న చేసుకుంటాం, మధ్యాహ్నం చేసుకుంటాం, సాయంకాలం చేసుకుంటాం, మెలకు వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటాం. కానీ దానికి దీనికి ఇప్పుడు ఇది అంతా ఖాళీగానే ఉంటున్నాము. ఇప్పుడు 1 గంట కూర్చుంటే దేవుని సమయాన్ని దేవునికి ఇస్తే దేవుడు ఏమంటాడు? నా సమయాన్ని నువ్వు వృధా చేస్తున్నావు కాబట్టి నేను తీసుకుంటానంటే ఏమైపోతాం మనం? ఏదన్నా చేయగలుగుతామా? ఏమీ చేయలేదు. ధనవంతుడు ఏమనుకున్నాడు? ధనమంతా సంపాదించాడు, కూర్చుకున్నాడు, మొత్తం గది నిండా వేసుకున్నాడు. ఏమన్నా నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నాడు. అదే స్తుతించుము అంటే బ్రతుకును కదా. ఒక్క అక్షరమే స్తుతి సుఖి, ఈ ఒక్క అక్షరం కాడే ప్రాణం పోయింది. అదే విధంగా మనం కూడా కూర్చుని అక్కడెక్కడ కూర్చుని ఈ ఊసులు ఆ ఊసులు కంటే దేవుని సన్నిధిలో మనం 10 మంది కూర్చున్న చోట కూడా కూర్చోకూడదు. అక్కడ కూర్చుంటే అనేకమైన మాటలు వస్తాయి. 100 మంది మగవాళ్ళు ఉన్నా పర్వాలేదు, ఒక్క ఆడదన్నా కూడా అక్కడ కజ్జిమో లేకపోతే అక్కడ చెడు మాటలే తప్ప కానీ ఏది కూడా రాదు. ఎప్పుడూ కూడా 2-3 నా నామములు ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళ చోటనే ఉంటానని అన్నాడు. అంతేగాని మనం కూర్చున్న చోట ఉంటానని చెప్పలేదు కదా దేవుడు. అలాగే మనం దేవుని సమయాన్ని దేవునికి ఇద్దాము. మనం ఎవరు ఏమన్నా సరే పట్టించుకోవద్దు. వాళ్ళ పనే వెనకాలండి అంటమే, వాళ్ళ పని వెనకాల అంటానే ఉంటారు. దేవుడే వేసుకుంటాడు వాళ్ళకి శిక్ష. ఈరోజు అన్న రోజున బాగానే ఉన్నాం, తర్వాత రోజున బాగానే ఉంటాం, కానీ దేవుడు ఒక రోజున తీర్పు కాలం ఉన్నది కదా. ఆ రోజున మనం ప్రతి ఒక్కరమును కూడా లెక్క చెప్పుకోవాలి. మనం మనుషులు పెట్టే నిందలకు కానీ మనుషులు అనే మాటలకు కానీ భయపడటం కదా. దేవునికి మాత్రమే మనము సమయాన్ని ఇవ్వాలి, దేవునికి మాటకు మాత్రమే మనం లోబడి ఉండాలి. దుష్టులు ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుంటే చోట కూర్చోవద్దు అన్నాడు దేవుడు. అంతే తప్ప కానీ మనల్ని కూర్చోవచ్చు, అక్కడ 2 దేవుడి మాటలు మాట్లాడుకో, కూర్చోవద్దని అంటలేదు. దేవుని మాటలు మన నోటి అంట మాత్రమో రావు. వాళ్ళు ఎలాగా వీళ్ళు ఎలాగా ఇయ్యే తప్ప కానీ మనమేంటి? వాళ్ళు ఇలాగా చెప్తున్నాం, మరి మనమేంటి? మన మనసు ఏంటి? మన హృదయం ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించుకున్నామా? ఎదుటి వారి కోసమే కానీ మన ఇల్లు వద్దా? దేవుడు ఏమన్నాడు? నీ ఇల్లు చక్కబెట్టుకుని అప్పుడు ఎదుటి వాళ్ళని చెప్పమన్నాడు. నీ కంట్లో దూలాన్ని తీసుకుని నీ సహోదరుని కంట్లో నలుసుని తీయమంటున్నాడు. కానీ మన కంట్లో దూలమన్నా ఏదన్నా అది మనకి తేటగానే కనపడుతుంది. ఎదుటివారి కంట్లో ఉన్న చిన్న నల్ల పూస కూడా మనకి భూతద్దంలో కనపడుతుంది. ముందు మనము, తర్వాత ఎదుటి వాళ్ళు అనాలి. ఆ పెద్దలు చెప్పినవి ఏవి కూడా ఊరికనే పోవు. ఎదుటి వారికి 1 వేలు చూపిస్తే మనక 4 వేలు చూపిస్తున్నాయి. అదే మన చేతిలో ఉన్న వేళ్ళే మనకు చూపించినప్పుడు మనం ఎదుటి వాళ్ళు మనం అంటానికి సరిపోం కదా. ఇప్పుడు కాదు కదా, ఎప్పుడైనా సరే దేవుని ఎదుట మనం సాష్టాంగపడి నమస్కరించి దేవునిని ఆరాధించాలి, కృతజ్ఞతలతో ఆరాధించాలి. దేవునికి
అంతా చూచుచున్నాడు. మనం చీకట్లో చేసింది, వెలుగులో చేసింది, మనం ఇంట్లో చేసుకున్న ప్రార్థన, తెల్లవారుజామున చేసుకున్న ప్రార్థన ఆలకిస్తాడు. కానీ తెల్లవారుజామున చేసుకున్న ప్రార్థన మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి, ఎంతో అనుభవం ఉన్నది కాబట్టి. కానీ తెల్లవారుజామున చేసుకున్న ప్రార్థన దేవుడు కంపల్సరీ ఆలకిస్తాడు. కంపల్సరీ కూడా దేవుడు ఆ ప్రార్థనే ఆలకిస్తాడా, మధ్యాహ్నం ప్రార్థన ఆలకించడా అని మళ్ళీ అడుగుతారు. అలా కాదు, తెల్లవారుజామున చేసిన ప్రార్థన అందరం కూడా స్వస్థత పొందుకునే ఉంటాం కదా. ఎలాంటి ఆశీర్వాదంలో ఎలాగ దేవుడు ఆశీర్వదించాడు. నిత్యమును కూడా దేవుడు ఆయన కునుకడు, నిద్రపోడు, ఎప్పుడును కూడా మనల్ని కాచి కాపాడుతున్నాడు. గొర్రెలకు మంచి కాపరి యెహోవాయే, ఆయనే మన కాపరి. కాబట్టి కాపరి నిద్రపోడు కదా. గొర్రెలు కాసేవాళ్ళు ఏం చేస్తారు, రాత్రి తెల్లవారులు కూడా మంట వేసుకుని అలాగే చూస్తారు. ఎందుకని ఏ మేక పిల్లని ఎత్తుకుపోతుందో కుక్కొచ్చి అని భయము. అలాగే దేవుడు కూడా మనల్ని, సాతాను వచ్చి మనల్ని కూడా ఎక్కడ ఎత్తుకుపోతుందని దేవుడు కూడా అలాగే కాచి కాపాడుతున్నాడు. కానీ తిరిగి దేవునికి ఏమి చెల్లిస్తున్నాము మనము? అర్పణలు అడగలేదు దేవుడు, బలిని అడగలేదు, ఏమి విరిగి నలిగిన హృదయమును మాత్రమే అడిగాడు. ఎప్పుడూ కూడా దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా సహోదరి ప్రేమ కలిగి జీవిద్దాం. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్.